హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా హెల్త్ బాగాలేకపోవడంతో చెట్లను అనేది పట్టించుకోలేదు. చూసారా ఎంత పెద్ద బీర తీగనో మొత్తం పాడైపోయి చివరికి కాస్త మిగిలింది. ఇంకా వాటర్ అవి మంచిగా ఇచ్చి చూసుకోవడంతో అయితే కొంచెం పూత వచ్చేసి ఇంకా పిందెలు అనేవి వస్తున్నాయి. ఇంకా చూడండి అసలు ఎంతలా పాడైపోయిందో గార్డెన్ మొత్తం చాలా మట్టుకు పాడైపోయింది. పొద్దున కాసేపు నేను గార్డెన్లో అయితే ఇదిగో ఇంత చెత్త తీసాను అనమాట. అంటే కాస్త వాటరింగ్ చేయక అలా ఎండిపోయిన చెట్లు ఉంటాయి కదా, అలాంటివి అనమాట. ఇంకా దీనికైతే టమాటో చెట్టు పెద్దది, చాలా కాయలే వచ్చినుండే. అవి కూడా వాటర్ ఇవ్వడం అంటే వాటర్ ఇస్తే బాగా అయ్యేవేమో, ఇలేదు కాబట్టి కాయలు అనేవి రాలిపోయి మొత్తం చెట్టు అనేది ఇలా అయిపోయింది. ఇంకా దీని వలన వేరే చెట్టు కూడా పాడైపోతుంది, దీన్ని కూడా తీసేసిన. ఇదిగోండి నిమ్మ చెట్టు ఎంత బాగుండేది, నిగనిగలాడుతా ఇంకా మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇంకా దీంట్లో మొత్తం కింద ఊడ్చేసి డస్ట్ అంతా వేసేసినాం అనమాట. అయితే దీంట్లో తోటకూర విత్తనాలు అనేవి ఉండేనమ్మా కింద. అయితే ఇక చూడండి తోటకూర విత్తనాలు అనేవి మంచిగా మొలకలు అయితే వచ్చేసినాయి. ఇంకా మిగతా చెట్లన్నీ కూడా చాలా మట్టుకు పాడైపోయినాయి. ఇంకా చామంతి చెట్లు కూడా బాగానే ఎండిపోయినాయి అనమాట. ఇదిగోండి ఈ చామంతి చెట్టు ఒక్కటి కొంచెం గట్టిగా నిలబడింది, దీనికి మాత్రం ఏ ప్రాబ్లం కాలేదు, దీనికి ఫ్లవర్స్ కూడా వచ్చేసినాయి. ఇంకా వేరే చెట్లు అయితే ఖరాబ్ అయిపోయినాయి. ఇదిగోండి ఈ పాలకూర చెట్టు కూడా చాలా గట్టిది, అసలు చావలేదన్నమాట. మిగతా చెట్లన్నీ చనిపోయాయి. అయితే ఇది పాలకూర చెట్టు కూడా 6 months అట్లా అయిపోతుంది, ఇంకా దీనికి వస్తూనే ఉంది. చాలా గట్టిగా ఉందన్నమాట చెట్టు అయితే, వాటర్ ఇవ్వకపోయినా తట్టుకొని నిలబడింది. ఈ చామంతి చెట్టు కూడా అంతే. ఇంకా మొన్న వాటర్ ఇవ్వడంతోనైతే కొంచెం బాగా అయింది. ఇంకా మొన్న గోధుమలు అంటే రేషన్ షాప్లో వచ్చిన గోధుమలని నేను పిండి ఆడిస్తాను అనమాట. అయితే మొన్న కడిగేసి ఎండబెడతా ఉంటే ఆ కడిగేసిన వాటర్ ఎందుకని వేస్ట్ చేయడం అని చెప్పి ఇందులో వేసేసాను. అయితే అవే మంచి ఇట్లా మొక్కల్లాగా వచ్చేసినాయి చూడండి. ఇవన్నీ గోధుమలు, గడ్డి కాదు. ఇంకా ఈ చెట్టులో అయితే చూసారు కదా మీరు, ఇంతకుముందు వంకాయ చెట్టుకైతే ఎన్నెన్ని వంకాయలు, ఒకే చెట్టు నుంచి 10-15 వంకాయలు కూడా వచ్చినాయి కదా. మొత్తం ఇట్లా నేను వాటర్ ఇవ్వకపోవడంతో, నా హెల్త్ బాగాలేకపోవడంతో మొత్తం పాడైపోయినాయి ఈ చెట్లు. ఇంకా ఇదిగోండి తోటకూర విత్తనాలు మళ్ళీ వేస్తాయి, ఇట్లనే పడేస్తున్నా. ఇంకా దీంట్లో తోటకూర ఉంది, దీనికైతే బాగా పురుగు పడిపోయింది చూడండి. బాగా పురుగు అనేది వచ్చేసింది. జర్ర కేర్లెస్ చేసామనుకోండి మనకు చేతికి రాకుండా పోతాయి ఏవైనా సరే, అది మనుషులైనా సరే మొక్కలైనా సరే. ఇంకా వీటిని అయితే తీసేస్తున్నాను, మళ్ళీ వీటి వలన మళ్ళీ వేరే ప్రాబ్లం అంతా ఈ చెట్టుకు అయిపోద్ది అని చెప్పేసి. దీనిలో 4 ఉన్నాయి అన్నమాట చెట్లు అనేవి తోటకూరవి. ఇప్పటిలోపు ఎంత ఆకుకూర వచ్చేదో. ఇదిగోండి మొత్తం పాడైపోయింది. ఇంట్లో ఒక టమాటో చెట్టు, టమాటో కూడా ఉంది. ఇంకా పొద్దున కాసేపు అయితే వర్క్ చేసేసి దీంట్లో వెళ్ళిపోయాను. ఇంకా 2 టమాటోలు అయితే ఉన్నాయి. చెట్టు అనేది పాడైపోయి ఇంతకు మించి ఎదగలేదు. ఇంకా ఈ 2 అయితే తీసుకున్నాను. ఇంకా ఈ ఒక్క చుక్కకూర చెట్టు మట్టుకు చాలా బాగుంది. దీంట్లో పాలకూర చెట్టు కూడా ఉంది కదా, ఇదిగోండి మొత్తం ఎండిపోయింది. విత్తనాలు కూడా వచ్చినాయి, వాటితో సహా ఎండిపోయింది. ఇంకా దీంట్లో గోంగూర చెట్లు ఉన్నాయి, ఇది కొంచెం పర్వాలేదు బాగానే ఉంది. ఇంకా ఇవి చుక్కకూర కూడా మంచిగా ఉంది. కాకపోతే ఈ చీమల వలన కాస్త మొక్కలు అనేవి కింద వేర్లు కూడా చాలా దెబ్బతిన్నాయి, అందుకు కాబోలు ఎండుకుపోయినాయి మొత్తం. ఈ చీమలు ఎట్లా పోతాయో అర్థమవుతలేదు. పసుపు నీళ్ళు కూడా చల్లాను, అయినా కూడా వెళ్ళట్లేదు. మరి మీకేమైనా సొల్యూషన్ తెలుసుంటే నాకు కొంచెం కామెంట్లో చెప్పండి. చాలా చీమల వలన అయితే చాలా మటుకు ఏర్లు అనేవి తినేస్తున్నాయి, దెబ్బతింటున్నాయి బాగా చెట్లు అనేవి. ఇంకా ఈ డ్రాగన్ మొక్కలకైతే వారం రోజులైనా సరే వాటర్ పోయకపోయినా పర్వాలేదు, ఇవైతే బాగానే ఉన్నాయి. మరి ఇంకా చూడండి దీంట్లో ఉన్న తోటకూర చెట్టు సహా అన్నీ ఎండుకుపోయినాయి, కానీ డ్రాగన్ చెట్టు అయితే బాగుంది. ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మనం వాటర్ పోసే సిచ్యువేషన్లో లేనప్పుడు పర్వాలేదు, ఇలాంటి చెట్లు అయితే బ్రతుకుతాయండి. ఇంకా చిక్కుడు చెట్టు ఉంది కదా, దీంట్లో ఇక చిక్కుడుకాయలు కూడా అయినాయి అన్నమాట. నేనైతే చూడలేదు, విత్తనాలకైతే పనికొస్తాయి ఈ చెట్లు. వీటిని అయితే తెంపేసుకున్నాను, కనీసం మనకు మళ్ళీ విత్తనాలుగా అయినా ఉపయోగపడతాయని చెప్పేసి. ఇంకా దీంట్లో పురుగుంది సరే తినేస్తుంది ఇది మొత్తం ఆకుని. చూడండి ఈ చిట్టు గులాబీలు ఎన్నో వచ్చేవి, అసలు పూజకు సరిపడా వచ్చేవి. కానీ చిట్టు గులాబీ చెట్టు మొత్తం ఇదిగోండి ఎట్లా పాడైపోయినాయి అంటే అట్లా పాడైపోయినాయి బాగా. ఇదిగోండి ఈ అన్ని కొమ్మలన్నీ ఇచ్చేసాను. మొన్న 2-3 days నుంచి కొంచెం వాటరింగ్ ఇవ్వడంతో చాలా బాగా అయినాయి అనమాట చెట్లు అనేవి. ఇక మంచి చిగురులు అనేవి వచ్చేసినాయి.
ఎందుకోండి కరివేపాకు చెట్టు నుంచి చూస్తారు కదా, ఎంత కరివేపాకు అయితే కోసుకునేదాన్ని, మొత్తం చెట్టు మొత్తం ఇలా పాడైపోయింది. దీంట్లో చామంతులు ఉన్నాయన్నమాట. ఆ చామంతి చెట్లు మొత్తం ఎండుకుపోయినాయి. ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ నేను వాటర్ ఇవ్వడంతో చిన్నగా లోపల వేర్లానే ఉంటాయి కదా, వాటికైతే చిగురులు అనేవి వస్తున్నాయి అన్నమాట. చూసారా, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ ముందైనా జర జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా ఈ వాము చెట్టు ఏంటోనండి, ఈ వాము చెట్టుకి కూడా ఏం ప్రాబ్లమే అవ్వలేదు అసలు. ఇదిగోండి ఎంత బాగుందో, ఇంత చిన్న కుండీలోనే కానీ చాలా బాగుంది చెట్టు. వింటర్లో అయితే పిల్లలకి జలుబు అట్లా చేస్తుంది కదా, అప్పుడైతే మనకి ఆకులు బజ్జీలుగా పెట్టుకున్నా చాలా బాగుంటుంది అనమాట తినడానికి. వంకాయ చెట్టు, దీంట్లో స్వీట్ కార్న్ ఉన్నాయి కదా, అట్లా మొక్కలన్నీ ఇలా పీకేసానండి. ఇదిగోండి కొన్ని టబ్స్ కూడా ఖాళీ చేసేసాను, పాడైపోయినాయి బాగా అని చెప్పేసి. ఇంకా వాటిని అయితే మళ్ళీ మట్టి అనేది నింపుకో. ఈ వంకాయ చెట్టుకు మనం మందులు అవి వాటర్ ఏమి ఇవ్వకపోవడంతో ఇంత చిన్న కాయలు పండిపోయాయి. పాడు చేయలేక ఇవ్వండి ఇలా ఎండబెట్టేస్తున్నాను, దీంట్లో విత్తనాలు వస్తాయని చెప్పి. ఇంకా ఈ చెట్టు కూడా బాగానే పాడైపోయింది, అంతా ఎండిపోయింది. ఇప్పుడు మళ్ళీ వాటర్ ఇవ్వడంతో మంచిగా అయిపోయింది. ఇక ఈ వంకాయ చెట్టు కూడా చాలానే దెబ్బతింది. కాకపోతే డ్రాగన్ ఒకటి కొంచెం పర్వాలేదు, చిన్న మొలకలను వచ్చి ఇది కూడా ఎల్లో షేడ్లో చేంజ్ అయిపోయింది. చూడండి వాటర్ లేక. ఇంత చిన్న కాయ చూసారా పండైపోయింది, చూసుకోలేక పాపం. ఇంకా మొన్న నేను వచ్చాక ఇవన్నీ తీసేసి అయితే మన దగ్గరే ఉండే కదా కాకర విత్తనాలు, ఆ కాకర విత్తనాలను అయితే వేసాను అనమాట. మంచి గ్రోత్ అనేది ఉంది చూసారా, ఇగో మంచి మొలకలు అనేవి వచ్చాయి. ఇంకా వేస్ట్ చెత్త ఉంటుంది కదా, కంపోస్ట్ బిన్లో వేయమని చెప్తే మా పిల్లలు తీసుకొచ్చి ఇక్కడ వేసారు అనమాట పపాయని. ఇంకో కంది చెట్టుకు మళ్ళీ అయితే పూత వచ్చింది. మొన్న వరకు అయితే వేరే కాయ ఉండే కదా తినేసాము, మళ్ళీ ఈ చెట్టుకైతే పూత అనేది స్టార్ట్ అయిపోయింది. ఎంత బాగుంటాయి కదా. ఇది కనకాంబరం చెట్టు అయితే ఒకటి ఉంది, దీని కూడా ఫ్లవర్స్ అనేవి ఎంత ముద్దుగా వచ్చాయి చూసారా, ఇది చాలా బాగుంటుంది కలర్ అయితే. ఈ కుండి మొత్తం తీసేసాను, ఇంకా ఈ కుండి కూడా మొత్తం క్లీన్ చేసేసాను, దీంట్లో వేద్దామనుకుంది. ఇంకా మల్ల చెట్టు కూడా బాగానే ఉంది, పర్వాలేదు. ఇంకా మలబరి చెట్టు కూడా బాగా పాడైపోయింది. దీనికి పండు కూడా ఉంది, బట్ ఎక్కడన్నా దొరుకుతలేదు. మనం ఏరి కోరి పెట్టుకుంటే రావు చెట్లు. ఇదిగోండి నిమ్మ మొలకలు చూసారా ఎంత వచ్చినాయి. పొద్దున చెత్త మొత్తం తీసేయడంతోనైతే ఇవి బయట పడ్డాయి అనమాట. ఇదిగో ఎన్ని ఉన్నాయో, అసలు 7-8 మొలకలు అయితే ఉన్నాయి. ఇంకా ఈ కరివేపాకు చెట్టు అయితే కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. దీంట్లో నేను చిక్కుడు చెట్టు అని చెప్పేసి పెట్టిన, కానీ దీనికి ఏమో అనపకాయ కాస్తుంది. అనపకాయ వచ్చింది సరే, చాలా బాగుంటుంది. ఏదైతే ఏముంది కానీ చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకా ఈ వంకాయ చెట్టు కూడా చూడండి, చిన్న కాయలు కానీ సూరం ఉంటుంది అసలు, ఎంత పాడైపోయిందో. ఈ డ్రాగన్ చెట్టు అయితే బాగానే ఉంది, ఇంట్లో పెట్టింది. ఈ చెట్టు కూడా పర్వాలేదు, బాగుంది. ఇది మా పొట్టుది ఎంతో ఇష్టంగా తెచ్చుకున్న చెట్టు, ఇది మొత్తం ఎండిపోయింది. ఇంకా ఇది ఇంకొకటి వచ్చేసి ఆరెంజ్ కలర్ది వచ్చేసి ఇందులో పెట్టేశాను, మొత్తం క్లీన్ చేసేసి. పర్వాలేదు, ఇది మొత్తం పొద్దున్నే ధనియాలు అలాగే మెంతులు అయితే నానబెట్టేసి పెట్టేశాను. ఇంకా అన్ని టబ్బులు ఆల్మోస్ట్ క్లీన్ చేసేసాను. ఇంకా మట్టి అనేది ఉంది కాబట్టి ఇంకా దాంట్లో మెంతులు ధనియాలు వేసేద్దాం అనేసి నానబెట్టేశాను. ఇంకా ఇప్పుడైతే ఈ చిన్న చిన్న టబ్బులు ఉన్నాయి కదా, వీటిలో రెండిట్లో అయితే వేస్తున్నాను. వీటిలో కొంచెం మట్టి అయితే పైనది తీసేస్తున్నా. ఇంకా ఇట్లా కొంచెం 2 గుప్పిట్ల మట్టుకైతే తీసేసి దీంట్లో మెంతులు వేస్తాను. ఇంకా ఇప్పుడైతే కొన్ని మెంతులు దీంట్లో, ఇంకొన్ని అయితే దీంట్లో వేస్తున్నాను. ఇంకా నానబెట్టిన నీళ్ళు వేస్ట్గా పడేయడం ఎందుకని చెప్పేసి దీంట్లోనే వేస్తున్నా. ఇవి ఎంత ఒత్తుగా వేసినా కూడా వస్తాయి, అలాగే పలసకు కూడా వేసినా వస్తుంది. ఇంకా నేను ఎందుకు ప్లేస్ అనేది వేస్ట్ చేసుకోవడం, ఎలాగో వస్తుంది. అలాగే మనం ఎక్కువ పెద్దగా కూడా పెంచుకోము, చిన్నగా మైక్రో గ్రీన్స్ లాగా ఉన్నప్పుడే తీసుకొని వండుకుంటే చాలా హెల్దీ, అలాగే చాలా బాగుంటాయి కూడా. అందుకని చెప్పేసి ఎక్కువ మట్టి అలాగే ఎక్కువ పెద్దగా అయ్యే వరకు అయితే మనం ఉంచాం కాబట్టి తక్కువ మట్టిలోనే ఎంచక్కా మెంతికూర అనేది పండించుకోవచ్చు. ఇంకా విత్తనాలన్నీ వేసేసిన తర్వాత అదే 2 గుప్పిల మట్టిని అయితే తీసేసి ఈ చిన్న టబ్లో అయితే వేసేసాను, చిన్న కుండీలో. ఇంకా ఈ పక్కన కుండీలో కూడా దీంట్లో కూడా సేమ్ అలాగే చాలా ఒత్తుగా ఉన్నవన్నీ వేసేసాను అనమాట విత్తనాలు. ఇంకా ఇప్పుడు
దీంట్లోంచి కూడా కొంచెం మట్టి తీసి దీంట్లో మొత్తం కప్పేస్తున్నాను. మరి ఎక్కువ మందంగా కాదు, లైట్గా మనం వేసిన విత్తనాలు అనేవి కనిపించకుండా ఉంటే చాలు. ఇంకా ఇలా కప్పేసి ఇంకా వాటర్ అనేవి ఇట్లా ఒక గిన్నెలోకి తీసుకొని మెల్లగా చిలకరించుకోవాలి. అలాగే మనం మగ్గుతో కానీ ఇట్లనే గిన్నెతో కానీ లేదంటే బకెట్తో పోస్తాం కదా, అప్పుడైతే ఈ విత్తనాలు అనేవి అటు ఇటు వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకని చిన్నగా చేతిలోకి తీసుకొని ఇలా చిలకరించుకోవాలి. లేదంటే మన దగ్గర స్ప్రే ఉంటుంది కదా, దాంతో అయినా స్ప్రే చేసుకోవచ్చు. ఇంకా ఈ ధనియాలు ఉన్నాయి కదా, వీటిని వేయడం కోసం అని చెప్పి కొంచెం పెద్ద టబ్లో వేస్తున్నాను. దీంట్లో అయితే ఇంతకుముందు బచ్చల తీగ ఉండే అనమాట. ఇంకా వేరే టబ్లో కూడా బచ్చల తీగ ఉండే, ఈ టబ్లో అయితే తీసేసాను. ఇంకా వేరే టబ్లో నుంచి బచ్చల తీగకున్న విత్తనాలు చూడండి ఇలా రాలిపోతున్నాయి. ఇప్పుడు మనం ఇలాగే ఉంచేసామనుకోండి, నెక్స్ట్ వీటిలో కూడా బచ్చల కూర అనేది వచ్చేస్తుంది అనమాట, మొలకలు అనేవి. ఇంకా నేనైతే ఈ టబ్లో ఉన్న కొంచెం పైనుంచి కొంచెం పై మట్టి అయితే తీసేస్తున్నాను. తీసేసి దీంట్లో అయితే ఇప్పుడు మనం విత్తనాలు ధనియాలు ఉన్నాయి కదా, ఆ ధనియాలని 2 ముక్కలుగా చేసేసి నానబెట్టాను కదా, వాటిని అయితే వేసుకుంటున్నాను. వీటిని అయితే కాస్త పలచగా వేసుకోవాలి, ఎందుకంటే వీటిని కొంచెం కొత్తిమీర అనేది పెద్దగా అయ్యేంత వరకు ఉంచుతాం కాబట్టి కొంచెం టబ్ అనేది పెద్ద సైజు చూసుకోవాలి. వెడల్పు కూడా కొంచెం లోతు కూడా అట్లా చూసుకొని కొంచెం పలచగా వేసేసుకొని ఇంకా దీన్ని సేమ్ మెంతి కూరలో ఎలా అయితే మనం మట్టి వేసుకున్నామో కొంచెం ఒక 1/2 ఇంచు మందం, అంతకన్నా తక్కువ వేసినా పర్వాలేదు, మట్టి కానీ కంపోస్ట్ కానీ అలాగే ఇసుక కానీ వేసుకోవాలి. ఇంకా ఇదైతే కొంచెం గ్రోత్ అనేది లేట్గానే వస్తుంది. మెంతులు అయితే ఒక 3 డేస్ 4 డేస్లో మనకైతే హార్వెస్ట్ వచ్చేస్తుంది. కానీ ధనియాలు అయితే అలా రావు కదా, ఇంకా అలాగని చెప్పేసి రాలేవు కదా అని చెప్పేసి మనమైతే అనుకుంటాము ఇంకా రాలేవు మెంతులు వచ్చేసాయని, కాకపోతే లేట్గా వస్తాయి ఇవి. ఇంకా ఈ టబ్ కూడా ఉంది, దాన్ని కూడా మనం వంకాయ గింజలు కానీ లేకపోతే బెండకాయలు కానీ వేసేసుకోవాలి. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత అయితే నేనైతే ఫ్లోర్ మొత్తం చెత్త అయిపోయిందనమాట. ఇంకా ఫ్లోర్ అంతా క్లీన్ చేస్తున్నాను. చూడండి, పొద్దునైతే టబ్బెడు చెత్త వెళ్ళింది, ఇప్పుడు అంత వచ్చింది. ఇంకా వీళ్ళకైతే స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ కానీ కందికాయనైతే ఉడకబెట్టేసి తినమని చెప్పాను. అయితే ఇంకా ఇదిగో చూడండి, విత్తనాలు అనేవి వేల్చుకొని మంచిగా కూర్చొని అయితే తింటున్నాను. ఇంకా నేను వర్క్ చేసుకున్నాను, వీళ్ళకైతే స్నాక్స్ ఇలా గడిచిపోతుంది. ఏం చేస్తుంది మమ్మీ అనుకుంటూ అలా తీసుకుంటూ నాతో మాట్లాడుకుంటూ ఇలా స్నాక్స్ ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. నేను కూడా వాళ్ళతో ఉంటే నాకు కూడా టైం తెలియదు. అలాగే నేను చేస్తున్న పనిలో కూడా నాకు అస్సలు ఇబ్బంది అనేది ఉండదు. వీళ్ళు కూడా కాస్త హెల్ప్ చేస్తారు, నాకు మధ్యలో వస్తారు, హెల్ప్ చేస్తారు. ఇంకా పిల్లలతో ఇలాగా పైనకి వెళ్ళి హ్యాపీగా గడిపిస్తామన్నమాట డైలీ సాయంత్రం.